వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. వివాదాల సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై అనకాపల్లి, గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు వేశారు వర్మ. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదైంది. అయితే ఆ కేసును ఫాస్ట్ చేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది హైకోర్టు. కానీ ఈ కేసులో 3 రోజుల క్రితం పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన ఆర్జీవీ డుమ్మా కొట్టారు. వారం రోజులు గడువు కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలంటూ మరోసారి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపించారు పోలీసులు. అయితే ఈ లోపుగానే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పిటిషన్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆర్జీవీ. ఇక ఈ వివాదం ఇక్కడితో అయిపోయిందనుకోవడానికి వీల్లేదు. ఆర్జీవీపై మరిన్ని ఫిర్యాదులు అందుకున్నాయి. కడప, అనకాపల్లిలో కొత్తగా కంప్లైంట్ నమోదయ్యాయి. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ రావడంతో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే తనకు వారం రోజుల పాటు సమయం కావాలంటూ తన తరపున న్యాయవాదులతో పోలీసులను రిక్వెస్ట్ చేశారు ఆర్జీవీ. ఇక తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందని ముందస్తు బెయిల్ పిటిషన్లో ఆర్జీవీ పేర్కొన్న విషయం తెలిసిందే.